హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే నా పూజ ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడే వచ్చినాను, రైస్ అయితే పెట్టాను. పూజ చేసే వరకు ఏమి పెట్టను ఫ్రెండ్స్. గ్యాస్ మీద ఇది అది పెడితే నేను చేసుకోలేను. అందుకే ఇప్పుడు పెట్టుకున్నా. వచ్చి పూజ అయిపోయిన తర్వాతే నేను రైస్ పెట్టుకున్నా. అన్నానికి పూజ చేసుకుంటా ఏదే పని పెట్టుకున్నాను అనుకో, నాకు దాని మీదే ఉంటుంది లోకం. అయితే పాడైపోతాయి. అందుకని ఏది లే, ఫస్ట్ ముందు అన్నీ నానబెట్టుకుంటా కంప్లీట్. ఇప్పుడైతే చపాతి కూడా చేయండి, కూడా నానబెట్టా. ఎన్నిలేండి కొన్ని ఒక 4-5 చేసేస్తాను అంతే. రైస్ అయితే అవుతుంది. మధ్యాహ్నం అన్నం లేట్గా చేసిన కదా, చేను దగ్గరికి వెళ్ళి అన్నం అయితే దండిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మా పూజ చూపిస్తాను మీకు. పూజ ఎలా ఉందో ఈరోజు కూడా ప్రశాంతంగా అయిపోయింది పూజ. అమ్మ పూజ చాలా బాగా. మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. పూజ అయిపోతానే లైట్ ఆఫ్ చేస్తాను కదా నేను. కొద్దిసేపు లైట్ ఈ తాప్సమ్మ. చూడండి ఈరోజు అయితే అమ్మవారి అలంకరణ అలా అయిపోయింది. ఈరోజు ఈ పొద్దు చండీ అవుతారం కదా. అమ్మకైతే అన్ని ఎర్రనస్తులే పెట్టాలని ఈరోజు గులాబీలు మాలేసినాను. అటుపక్క ఒక చామంతి పువ్వు గుచ్చిన అంతేను. గులాబీలు చిట్టు రోజాలన్నీ మాల కుట్టేసి చూడండి దగ్గరగా బాగా అనిపిస్తుందమ్మ. చిట్టు రోజాల మాల అయితే ఈరోజు అమ్మకైతే పుష్పాలు వేసేసిన ఫ్రెండ్స్. ఇన్ని కింద దుర్గామాతకు కూడా ఈరోజు ఎర్రని పూలే అర్చన 108 పూలు అర్చన అయిపోయినాయి. దీపం ధూపం అన్నీ అయిపోయినాయి. నైవేద్యాలు అయిపోయినాయి. ఈరోజు అయితే అమ్మ చండేశ్వరి దేవి కాబట్టి ఈ బుద్ధ అమ్మకు కదంబం అన్నం చేయాలని చెప్పి అన్ని కూరగాయలు వేసేసి కదంబం అయితే చేసి అమ్మకైతే ఈరోజు కదంబం అన్నం పెట్టాను. పానకము, మంచినీళ్ళు, రోజులాగానే వడపప్పు, దాల్మ గింజలు, తాంబూలము, అంటిపండ్లు, మన చేలో కాసిన ఒక బొప్పాయి కూడా పెట్టినాను. ఈ బుద్ధి చామండి కదా, అందుకని ఇంకైతే ఈరోజు కూరగాయలు కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. ఐరుండు, క్యారెట్, వంకాయలు, చిక్కుడుకాయలు, బీనీసు, టమాటో, బెండకాయలు, పచ్చిమిరకాయలు అన్నీ పెట్టేసినాను అమ్మకు. ఈరోజు చాముండేశ్వరి కాబట్టి ఈ పొద్దు అమ్మకు శక్తి ఎక్కువ కావాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే మామూలుగా అయితే దాలాల్లో కూరగాయలు అయితే దండలే వేసేసిన్నారు. నేనైతే అలా చేసిన. ఎలా ఉంది మా అమ్మవారు, ఎలా ఉంది చెప్పండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి కామెంట్లో, సర్దిద్దుకుంటాను. చూడండి మీరు కూడా దర్శించుకోండి. పూజ అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఒకసారి చూపిస్తాము. పొద్దున సాయంకాలం చూపిస్తున్నా కదా. ఈ నవరాత్రులు 9 రోజులు ఏంది గొడవ అనుకుంటారేమో. అది నవరాత్రులు 9 రోజులు నా పూజ వీడియోలు అయితే తప్పవు. కానీ నేను ఎలా చేసుకుంటున్నాను 10 మందికి పంచుకున్నాం అనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి 10 మందికి గొప్పలు చెప్పుకున్నాం అనే ఉద్దేశం అయితే లేదు. నవరాత్రులు అయితే ఇలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి నేనైతే పెడతాను. ఓకేనా, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.